Yeah, good evening, all of you. Good evening, sir. Good evening. Yeah, good evening. Yeah, good evening, Andy. So, last classes, level doubts, anyone, please confirm once. Please clear. Even last classes, doubts, Andy. Anyone, please confirm. Clear up. ట్రాన్స్ఫర్ చెక్ టు బ్రాంచ్ ఆఫీస్ అని ఉంది సార్. అట్లా సార్ అది 39th 71 పేజ్. అక్కడ డెబిట్ ఏం తీసుకున్నారు, క్రెడిట్ ఏం తీసుకున్నారు? డెబిట్ ఏం తీసుకున్నారు, క్రెడిట్ ఏం తీసుకున్నారు? బ్రాంచ్ ఆఫీస్ అనేది డెబిట్ తీసుకుంటాం సార్. ఓకే. క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? అంటే ప్రీవియస్ మంత్ లో మీరు కొన్ని అసెట్స్ పర్చేజ్ చేసింటారు బ్రాంచ్ కోసం. అవును సార్. ఓకే. సో దానికి ఇంత అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇవ్వాలి కదా. అవును సార్. F7 లో ఎంట్రీస్ పాస్ చేస్తే ఏదైనా కూడా మనకు ఏమైనా డబ్బులు రావాల్సిన ఉన్నా, మనం ఎవరికైనా పే చేయాల్సిన ఉన్నా, సో F7 లో ఎంట్రీస్ పాస్ చేసి పెట్టు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి, లైక్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. గోడౌన్ స్టాక్ సార్ స్క్రీన్ కనబట్లేదు సార్. బ్రదర్ స్క్రీన్ కనబట్లేదు సార్. బ్రదర్ మిగతా వాళ్ళకి కనబడుతుందా? స్క్రీన్ గైస్ మిగతా వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుంది సార్, కనబడుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్రదర్. యా. సో ఇక్కడ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే మనకు ఏదైనా ఒక స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనము ఒక మెయిన్ గోడౌన్ లో స్టాక్ అనేది పెట్టుకుంటామండి. మనకు సబ్ గోడౌన్స్ ఉండొచ్చు, సబ్ బ్రాంచెస్ ఉండొచ్చు, సబ్ లొకేషన్స్ ఉండొచ్చు. మూడు ఒకటే. గోడౌన్స్ అన్నా, బ్రాంచెస్ అన్నా, లొకేషన్స్ అన్నా ఒకటే. ఇప్పుడు నా కంపెనీ కడపలో ఉంది. నాకు స్టాక్ అనేది నేను పర్చేజ్ చేసి కడప గోడౌన్ లో నేను స్టాక్ అనేది పెట్టుకుంటాను. అక్కడ నుంచి హైదరాబాద్ బ్రాంచ్ కు స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలి, బెంగళూరు బ్రాంచ్ కి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం? సో పర్చేజ్ లో ఎంత స్టాక్ ఉంది అంటే మెయిన్ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంది, సబ్ బ్రాంచెస్ గోడౌన్స్ లో ఎంత స్టాక్ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్. ఇక్కడ పేజ్ నెంబర్ 84 చూడండి, గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఎక్కడ పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేసినప్పుడు ఎక్కడ సేల్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్ గా వేసి పెట్టండి. 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. క్రియేట్ లెడ్జర్. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్, సన్డ్రీ క్రియేటర్స్. మీరు జిఎస్ నెంబర్ ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్, అసెట్స్. నెక్స్ట్ శ్రీ ఫర్నిచర్ షాప్. సన్డ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ ఎస్బిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి రెగ్యులర్ గా మీరు చేసేట యూనిట్స్ నెంబర్స్.
స్టాక్ ఐటమ్స్, హార్డ్ డిస్క్, ఎస్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. %18. మానిటర్, ప్రాసెసర్ అతలాన్, ప్రాసెసర్ P4, కీబోర్డ్, తర్వాత ర్యామ్. ఇవి రెగ్యులర్ గా మీరు కామన్ గా చేసేటి. ఎస్కేప్. నెక్స్ట్ గోడౌన్. మీరు ఇక్కడ చూడండి, పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఈ 2 గోడౌన్స్ ఇప్పుడు క్రియేషన్ చేసుకోవాలి. రా మెటీరియల్ గోడౌన్, అసెంబ్లింగ్ గోడౌన్. ఇలా గోడౌన్స్ క్రియేట్ చేసుకోవాలి. వచ్చేసరికి వెళ్ళండి, రిసిప్ట్ తీసుకోండి, క్యాపిటల్ 12 lakhs. పర్చేస్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, హార్డ్ డిస్క్. ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ గోడౌన్ లో స్టాక్ పెట్టుకుంటున్నాం? రా మెటీరియల్ గోడౌన్ 100, 2300. నెక్స్ట్ మానిటర్ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. 50, 3500. ప్రాసెసర్ అతలాన్ 100. నెక్స్ట్ ప్రాసెసర్ P4, నెక్స్ట్ కీబోర్డ్, ర్యామ్. ట్యాక్స్ ఇవ్వాలి, Alt C. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST, HGST, GST, HGST. ఇలా టోటల్ గా 14,39,600 కి మనం పర్చేజ్ చేసాం యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ నుంచి. ఇప్పుడు రా మెటీరియల్ ఉన్న గోడౌన్ లో స్టాక్ ఏదైతే ఉందో అది అసెంబ్లింగ్ గోడౌన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? అదర్ వచ్చర్స్, స్టాక్ జర్నల్. ఓకే, ఏం స్టాక్ పంపిస్తున్నావు? ప్రాసెసర్ అతలాన్. ఇక్కడ ఫస్ట్ ఏ గోడౌన్ లో స్టాక్ ఉంది? స్పేస్ రా మెటీరియల్ గోడౌన్ లో స్టాక్ ఉంది 25. రేటు నువ్వు పర్చేజ్ చేసిన రేటు డిఫాల్ట్ గా తీసుకుంటారు. హార్డ్ డిస్క్, మానిటర్, కీబోర్డ్, ర్యామ్. ఇటుపక్క ఏవైతే సోర్స్ కన్జంప్షన్ లో డేటా ఉందో ఇదే డేటా ఇటుపక్క కూడా సేమ్ టైప్ చేయాలి. ప్రాసెసర్ అతలాన్, అసెంబ్లింగ్ గోడౌన్,
హార్డ్ డిస్క్, మానిటర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. నెక్స్ట్ ఫర్నిచర్, $20,000. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఇక డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్ ఫండ్. నెట్ లాస్ మనకి 5,000, నెట్ లాస్ 5,000 వచ్చిందా. తర్వాత స్టాక్ సమ్మరీ, ఆల్ట్ ప్లస్ ఎఫ్ఆర్. ఎక్స్పాండ్ ఇచ్చామంటే ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందో తెలుస్తుంది. ఇక్కడ హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ లో 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 20 ఉన్నాయి, మనకి రా మెటీరియల్ లో 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 50 అలాగే ఉన్నాయి. ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 25 ఉన్నాయి, రా మెటీరియల్ లో 75 ఉన్నాయి. సో ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ లోనే ఉన్నాయి. సో ర్యామ్ 75 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 75 ట్రాన్స్ఫర్ చేసాం. టోటల్ గా 475. ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ మనకి ఇలా ఉంటాయి. క్లోజింగ్ స్టాక్ మనం మార్చాం కాబట్టి ఇలా చూపిస్తుంది. డాష్ బోర్డ్ యాజ్ యూజువల్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, పెండింగ్ అండ్ నార్మల్ స్టాటిస్టిక్స్. సో దీన్ని గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాము. ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లోకి స్టాక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మన దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ గైస్, ఎనీ డౌట్స్? క్లియరా? No, sir.